సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పట్టణంలో కేసీఆర్ 10 తలల అవతారాలు 10 అబద్ధాలు అనే బ్యానర్తో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ర్యాలీ చేపట్టారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ దగా చేస్తున్నారన్నారు. గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. చెట్టు మీది కొంగ కేసీఆర్ కొంగ చెట్టు మీది కొంగ కేసీఆర్ కొంగ అన్న బాబా సిస్టమ్ నుంచి కూడా వచ్చాడు. నగర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదో దానికి నిరసనగా అవి అమలు చేయాలని ఈరోజు ఆర్డీఓ గారికి ప్రభుత్వం గారికి మీ ద్వారా వినతి పత్రం మేడం గారి ద్వారా అందిస్తున్నాం. తప్పకుండా ఇవి మీరు మా అందరి ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి మేమందరం రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈ 10 పథకాలు వాళ్ళు హామీ ఇచ్చినవి ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు కాబట్టి దయచేసి ఇది పేరుతో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగ ఏదైతే దశాబ్ద పండుగలు జరుపుకుంటున్నారో సంబరాలు వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రతి మండలం నుంచి ముఖ్య నాయకులందరూ వచ్చి ప్రతి కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు అక్కడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరియు ఈ యొక్క కేసీఆర్ గారు 2014లో ఇచ్చిన హామీలతో పాటు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కానీ కొంత స్థాయిలో కానీ అమలు చేయని 10 అంశాలను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు వాటినే అంటే ఏవేవైతే ఇస్తారన్నారో ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా కనీసము మరి దాని గురించి మాట్లాడకుండా ఈ సంబరాలు ఏదైతే చేస్తున్నారో అవి మేము కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. ఆ 10 అంశాలు ఇందులో పెట్టి మేము ఇప్పుడు వెంటనే ఇవి అమలు చేయాలి. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు అయినా కూడా మీరిచ్చిన హామీలే ఇంకా ప్రజల వరకు చేరలేదు కాబట్టి ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో అందరు కాంగ్రెస్ శ్రేణులు ముందుకొచ్చి ఈరోజు ఆ ఆడియో ఆఫీసులకి ఈ వినతి పత్రము టీపీసీసీ ఆఫీసు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేసిన